బన్నీ సార్ నేను అంటే 'ఆర్య' సినిమా దగ్గర నుంచి ఆయన పెద్ద ఫ్యాన్. అండ్ 'వేదం' సినిమా చూసినప్పుడు నేను ఇంతకుముందు కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పిన. 'వేదం' సినిమాలో అసలు బన్నీ సార్‌ని చూసి ఐ వాజ్ బికమ్ వెరీ బిగ్ ఫ్యాన్. అంటే దాంట్లో కొన్ని ఎమోషనల్ సీన్స్ ఉంటాయి. అసలు మామూలుగా చేయలేదు సార్. అది ఒక్కటే కాదు. మీరు 'పరుగు' సినిమాలో తీసుకున్నా గానీ, 'హ్యాపీ' సినిమాలో గానీ అంటే ఒక నాకు డెడికేషన్ కనిపిస్తది. డాన్స్ అంటే ఇంక మనం చెప్పేదే లేదు అందులో. స్టైలిష్ స్టార్ నో డౌట్. సో నాకు చిన్నప్పటి నుంచి బాగా ఇష్టం. అంటే చిన్నప్పటి నుండి ఇష్టమా? అంటే ఓకే. సినిమాల్లో రాకముందు నుండి. రాకముందు నుంచి కూడా నాకు నేను బాగా ఫాలో అయ్యేటోడిని. ఆఫ్‌కోర్స్ దేర్ ఆర్ అదర్ చాలా మంచి యాక్టర్స్ ఉన్నారు నో డౌట్. కానీ ఒక ఫ్యాన్‌కి చూడాలి, కలవాలి అంటేనే ఒక ఫ్యాన్ మూమెంట్ దొరకాలంటేనే చాలా కష్టంగా ఉంటది. కానీ మీరు డైరెక్ట్‌గా బన్నీ గారి ఫ్యాన్ అయ్యుండి అయ్యో! ఆయనతో అంటే డైరెక్ట్ షాట్స్ ఉన్నాయి. ఒక 3, 4 మీటర్స్ కూడా లేదు. డే 1 ఫస్ట్ నేను బన్నీ సార్‌ని చూస్తున్నప్పుడు అంటే అంతకుముందు స్క్రీన్ మీద చూసిన. ఒకసారి ఇక్కడ గీతా ఆర్ట్స్ ఆఫీస్ దగ్గర బయట గేట్ బయట ఉండి సార్ బర్త్‌డే అప్పుడు అట్లా వెళ్తుంటారు కదా! అట్లా చూసిన. బట్ ఆ రోజు ఫస్ట్ డే ఇలా ఒక 2 మీటర్స్ అవతల బన్నీ సార్ లంచ్‌కి వెళ్ళడానికి ఆ! వెళ్తున్నాడు. సో తను జ్యువెలరీ గిట్లా తీసుకుంటున్నాడు లంచ్‌కి వెళ్ళడానికి. అంటే మొత్తం మట్టి మట్టి ఉంటుంది కదా ఫైట్ సీక్వెన్స్. సో నేను లంచ్ చేసి ఎదురుగా నిలబడి చూస్తున్నాను. ఇంకా నా షాట్‌కి రాలేదు. నేను మన కేశవ క్యారెక్టర్ జగదీష్ ఉన్నాడు కదా! అండ్ ఇంకా కొంతమంది చాలామంది ఉన్నారు. అలా అంటే ఇక మా సంతోషానికి హద్దులు లేవన్నమాట. ఫ్రీజ్ అయిండ్రా? ప్లీజ్ అంతే అంటే చాలా దగ్గర నుంచి ఇట్లా చూస్తున్నాం. అంటే కొంచెం ఆబ్వియస్ అనిపిస్తుంది సార్ వాళ్ళకి. ఎందుకంటే మనం చూసే పద్ధతి అట్లా ఉంటుంది. అంతా అట్లా చూస్తుంటాం అనమాట. ఒక ఆర్టిస్ట్ని దగ్గర నుంచి చూసినప్పుడు. బట్ నాకు చాలా హ్యాపీ అనిపించింది. అండ్ ఇంకోటి ఏంటంటే అప్పుడు నేను చూస్తుంటే నన్ను గుర్తుపట్టి మంగళం సిని బామర్ది క్యారెక్టర్ చేసేది నువ్వే కదా. అవును సార్ అని. సో నన్ను దగ్గర పిలిచి 2 మినిట్స్ మాట్లాడింది. చాలా మంచి క్యారెక్టరు, బాగా చేయి. సో నైస్ కదా. అసలు అంతా సపోర్ట్ ఉంటే అసలు ఒక ఆర్టిస్ట్కి అంటే నాకు డే 1 సార్ చూసి గుర్తుపట్టి చెప్పిండు. ఇట్ వాజ్ అమేజింగ్. అంటే ఇంకా అసలు ఆ రోజంతా ఒక జోష్లో ఉన్నాం. దాని తర్వాత నా షాట్ చేసిన. సో మీలో ఇంత ఎనర్జీ కనిపిస్తుందంటే ఈ క్వశ్చన్ నేను ముందు అడగాల్సిందేమో, స్టార్టింగ్ లో అడగాల్సింది. నాకు తెలియదు మీరు ఫ్యాన్ అని. మనం అట్లా వచ్చేస్తుంది. సో అల్లు అర్జున్ గారు అనగానే మీలో ఇప్పటిదాకా లేని ఒక జోష్ ఇట్లా కనిపించింది. ఇంతసేపు అసలు మీ క్యారెక్టర్ కి ఇక్కడ బయట సంబంధం లేనట్టు కామ్గా పద్ధతిగా నెమ్మదిగా మాట్లాడుతున్నారు. అంటే బయట ఇట్లానే ఉంటాయి యాక్చువల్లీ. కానీ ఫస్ట్ అలాంటి క్యారెక్టర్ సరే పేరు తెచ్చింది, కానీ అట్లాంటి క్యారెక్టర్ అనగానే జనాలు బయట రిసీవ్ చేసుకునే పద్ధతి ఎట్లా ఉంటుంది? ఏమన్నా ఫేస్ చేశారా ఫన్నీగా అట్లా? అంటే జనరల్గా భయపడ్డారు. అంటే నాతో మాట్లాడడానికి కూడా భయపడతారు. బ్లేడ్ ఉందా లేదా చూసిండ్రా ఫస్ట్ నోట్లో? అంటే వాళ్ళు భయపడుతున్నారంటే మనం అంత భయపట్టించినాం. అంటే కొంచెం మనం సక్సెస్ అయినట్టే. ఓకే. పర్స్లో బ్లేడ్ పెట్టుకుని తిరిగే వాళ్ళంట నిజం అప్పట్లో? పర్స్లో అంటే సినిమా చేసేటప్పుడు ఇక ప్రతిసారి సెట్ ప్రాపర్టీ వాళ్ళు బ్లేడ్ తీసుకురావాలి ఇవ్వాలి అనుకోకుండా ఒక 2, 3 అట్లా పెట్టుకునే వాళ్ళం. అది నాకు డౌట్. ఇప్పుడు చైన్స్ లో వేసుకుంటారు కదా బ్లేడ్ మోడల్. సో నోట్లో పెట్టుకుంది రియల్ బ్లేడా లేకపోతే అది స్టీల్ నార్మల్? రియల్ బ్లేడ్. అది రియల్ బ్లేడ్ ఒరిజినల్. అసలు థాట్ ఎవరిది అది అలా పెట్టాలి అలాంటి యాటిట్యూడ్? సుకుమార్ సార్. ఓకే. అంటే రియల్ బ్లేడ్ కూడా ఆయన సజెషన్ అయినా లేకపోతే మీరు ఏమైనా డేర్ చేసి? రియల్ బ్లేడ్ అని చెప్పలేదు సార్. అంటే బ్లేడ్ తీస్తా రాజు అన్న, ట్రై చేద్దాం సార్ అన్న. సరే నువ్వు ట్రై చేసి చెప్పు అన్న. సరే అన్న. షెడ్ వాళ్ళ నుంచి బ్లేడ్ తీసుకొచ్చినారు. బ్లేడ్ తీసుకొని దానికి చుట్టూ ఒక గమ్ టైప్ అంటించినాము. ప్రాక్టీస్ టైంలో అంటించారా? ఓకే. సో అలా ఒక 15 నిమిషాలు బయటకు వెళ్ళినా, ట్రై చేసిన. ఇట్స్ కమింగ్. అంటే నాకు కూడా అలవాట్లేదు, బట్ ఓకే ఇంకొంచెం ప్రాక్టీస్ చేస్తే బెటర్ వస్తుంది అనుకున్నా. సో చేద్దాం. సో చేసి చూపించాను. చూసి ఓకే వస్తుంది, ఓకే గుడ్, నో ప్రాబ్లం, కొంచెం ఫాస్ట్గా ట్రై చేయి. సో మనకి ఎట్లా టైం ఉంది కాబట్టి. సో ట్రైనింగ్ ఎవరు ఇచ్చారు మీకు? అది మీరే చేశారు? ఎవరు లేదు. పక్కకి వెళ్ళి సెట్లో
అలా పక్కకి వెళ్ళి వచ్చేటి కాడ కూర్చొని ట్రై చేసిన. ఓకే, రియల్ బ్లేడ్కి రావడానికి ఎన్ని రోజులు పట్టింది? అది రియల్ బ్లేడే. టేప్ తీసేసి నార్మల్ గా? టేప్ ఏం తీయలేదు యాక్చువల్లీ, టేప్ ఉన్నది. ఓకే, షూట్ లో కూడా ఉందా? యా. ఓకే, కనిపించలేదు, ఇన్విజిబుల్ గా ఉందా? అంటే అది గమ్ టేప్, నీకు ఆల్మోస్ట్ సేమ్ కలర్ లో ఉంటది, కనిపించదు. అంటే ఎడ్జెస్ షార్ప్ ఉంటాయి కదా, షార్ప్ ఉంటాయి కాబట్టి గమ్ టేప్ వేయాల్సి వచ్చింది. భయం అవుతుంది కదా. చేస్తాము, ఐ మీన్ ఒరిజినల్ బ్లేడ్ తో కూడా చేయొచ్చు, బట్ రిస్క్ ఎందుకు. సో మీకు చేసినప్పుడు ఎప్పుడు భయం లేదా? అంటే మనకు అర్థమైపోతుంది, అంటే కొన్నిసార్లు స్టక్ అయిపోతుంది. సో మనం నోరు తెరిచే ముందు కొన్ని ఉంటాయి, మనం ప్రాక్టీస్ చేసే తప్ప రావాలి. లేకపోతే నువ్వు ఇట్లా టర్న్ చేసేటప్పుడు పైన తగిలింది అనుకో, వింటుంటేనే కొంచెం భయం వేస్తుంది. అంత షార్ప్ ఉంటుంది కదా బ్లేడ్ అంటే అసలు. అట్లాంటప్పుడు కొంచెం కష్టం అవుతుంది. సో నువ్వు ప్రాక్టీస్ చేస్తే కానీ ఓపెన్ చేయాలి, మౌత్ ఎంత ఓపెన్ చేస్తాము అది నోట్లో ఉన్నప్పుడు. సో ఆల్మోస్ట్ అన్నం తినేటప్పుడు తప్ప అన్ని టైంలో నోట్లో బ్లేడ్ ఉండేది. సెట్లో అయితే ఇట్స్ ఎప్పుడు నోట్లోనే ఉండేది, తినేటప్పుడు తప్ప. కానీ ఇది అడిగినప్పుడు సుకుమార్ గారు ఎందుకు సార్ బ్లేడ్ అని ఎప్పుడన్నా ఒక క్వశ్చన్ అడిగినరా తిరిగి? ఆయనకు ఒక థాట్ ఉంటుంది కదా. సార్ ఒకటి అనుకున్నాడు అంటే దాన్ని ఎంతో ఆలోచించి ఇది వర్కౌట్ అవుతుందా లేదా, క్యూరియాసిటీ ఉంటుంది కదా ఒక ఆర్టిస్ట్ కి. సార్ ఇది ఎందుకు సార్, దీనికి ఏమైనా రీజన్ ఉంది, ఇట్లా తెలుసుకొని ప్రయత్నం కూడా చేయలేదా? అంటే సార్ ఆల్రెడీ అన్ని డిసైడ్ అయ్యి అన్ని తెలుసు, ఆయన చేసిన తర్వాతనే మన కాడికి వచ్చి అడిగిండు అంటే మళ్ళీ మనం దాన్ని క్వశ్చన్ చేయాల్సిన అవసరం లేదు. డెఫినెట్గా దాని ఇంపాక్ట్ ఉంటుందని అర్థమైపోయింది. ఓకే, మీరేమనుకున్నారు అట్లా ఎందుకు పెట్టారంటే? నేను హ్యాపీగా ఫీల్ అయినా, అంటే క్యారెక్టర్ దీంతో ఇంకొంచెం ఎలివేట్ అవుతుంది. సో రిస్క్ తీసుకోవడంలో తప్పే లేదనిపించింది. సో ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క గెటప్, ఒక్కొక్క యాటిట్యూడ్, ఒక సిగ్నేచర్ మార్క్ అందరికీ క్రియేట్ చేశారు ఆయన కదా. సో మీది కెరియర్ కూడా సూపర్ డూపర్ గా ఉంది. ఆఫ్టర్ పుష్ప కూడా మీరు చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీ ఆర్టిస్ట్ గా ఉన్నారు. సో ఒక రకంగా పుష్ప చాలా మందికి కెరియర్, లైఫ్, గుర్తింపు అన్ని ఇచ్చింది. చాలా మందికి, అంటే ఎస్పెషల్లీ ఫర్ మీ అండ్ జగదీష్ అయితే ఇట్స్ ద బిగ్గెస్ట్ ప్లాట్ఫామ్. అంటే లైఫ్ టైంలో మనం ఎక్కడ పోయినా కానీ ఇట్స్ ఏ ఐడెంటిటీ కార్డ్ ఫర్ పుష్ప అనేది. ఫస్ట్ పుష్ప యాక్టర్ అంటున్నారా? మాకైతే చాలా హెల్ప్.